పెద్దలు దాసరి నారాయణరావు గారి పుట్టినరోజు సందర్భంగా పాల్గొనటం చాలా సంతోషం. దాసరి నారాయణరావు గారు నేను చిన్నప్పటి నుంచి ముందర సినిమా డైరెక్టర్గా, మళ్ళా సినిమా యాక్టర్గా, మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా అభిమానిస్తా వస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు చెప్పలేదు ఈ మాట, మీ ముందర చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నేను కూడా అప్పుడప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు చాలా ప్రోత్సాహం కూడా ఇచ్చారు. ఒక కష్టపడి స్వయం కృషితో పైకి వచ్చిన వ్యక్తుల్లో దాసరి నారాయణరావు గారి జీవితమే ఒక చాలా మందికి స్ఫూర్తిగా మనం తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీంట్లో ఆయన జీవితంలో జరిగిన సన్నివేశం, ఆ సన్నివేశంలో ఒక స్ఫూర్తితో ప్రభుత్వ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి చదువు కలిగించేదానికి 500 కోట్లు ఈ సంవత్సరానికి అయ్యే ఖర్చు, అది వచ్చే సంవత్సరానికి ఇంకా ఎక్కువ అవుతా పోతుంది. చదువు ఒకరి జీవితంలో ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుందో ఆయన సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉన్నప్పుడంతా కూడా ఆయన చరిస్మాని మనం చాలా వరకు మనం వాడుకోవటం జరిగింది. దానికి కృతజ్ఞత ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక ప్రధాన అంశం, జమున గారికి తెలుసునో తెలీదో తెలియదు కానీ ఈరోజు ఒక అవార్డ్ ఫంక్షన్ పెట్టి మహానటి సావిత్రి గారి అవార్డుని జమున గారికి నా చేతులపైన ఇప్పించడం చాలా సంతోషం. జమున గారి తల్లి హార్స్లీ హిల్స్లో మదనపల్లిలో ఉండేది. నేను 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారి తల్లి దగ్గరికి ప్రతి సాటర్డే సండే మాకు చాక్లెట్లు ఇచ్చేది వారి తల్లి. ఆమె గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నేను ఒక 6 మాసాలు మాత్రమే నేను హార్స్లీ హిల్స్ స్కూల్లో చదివాను. అందుకని నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒకసారి చెప్పాను ఆమెకు, మేము వచ్చి మీ తల్లి దగ్గర చాక్లెట్లు ఆయన ఒకటే ఉండేది ఆడ హార్స్లీ హిల్స్లో. మేము చిన్న పిల్లలుగా మేమంతా పోతే మా అందరికీ తలా ఒక చాక్లెట్ ఎవ్రీ సాటర్డేనో సండేనో ఒక రోజు ఆమె ఇచ్చేది. అది నేను చెప్పాను. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీతో చాలా రోజులు చేశారు కాబట్టి ఈ అదృష్టం నాకు, ఆమెకు అంత గొప్ప నటికి ఒక గొప్ప నటి పేరుతో ఉన్న అవార్డుని నా చేతులపైన ఇప్పించే భాగ్యం కలిగించిన దాసరి నారాయణరావుకి మరోమారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ భగవంతుణ్ణి ఆయురారోగ్యాలు, ఎక్కువ సమయం సమాజానికి సేవ చేసేదానికి కలిగేయాలని నేను కోరుకుంటూ, ఏదైతే ఈ ట్రస్ట్ మొదలు పెట్టారో పేద విద్యార్థులకు కానీ మిగతా అంశాలకి దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, నాకు క్షమించాలి, నేను పెద్దలు దాసరి నారాయణరావు గారి కార్యక్రమంలో పూర్తిగా సమయం గడపాలనుకున్నా కూడా వేరే ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి నేను క్షమాపణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.